కాంగ్రెస్ పార్టీలోని మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే ప్రోటోకాల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటోకాల్ కార్లు అనేవి ఉంటాయి. దాని కిందన కుంభకోణానికి పాల్పడ్డారు. ఎట్లాగంటే ప్రోటోకాల్ కారుకి ఒక్కొక్క కారుకి 2,61,000 రూపాయలు చెల్లిస్తానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ 39FR 1313 కారుకి 2.61 లక్షలు క్లెయిమ్ చేశాడు కాంట్రాక్టరు. తీరా చూస్తే ఇది 2 వీలర్కి కేటాయించినట్టు ఆర్టీఏ డేటా చెప్తోంది. అంటే 2 వీలర్ నెంబర్తో ఒక కారు నడిపినట్టుగా లెక్క చూపించి నెలకి 2.61 లక్షల రూపాయల చొప్పున, అదే ఒక ప్రోటోకాల్ కారుకి నెలకి 2.61 లక్షల రూపాయలు చొప్పున ఒక వెహికల్కి ఇట్లా తింటే టోటల్గా నెలకి 1,50,00,000 పైగా పలువురు కాంట్రాక్టర్లు డ్రా చేశారు అన్నటువంటి మాట ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పుడు ఎవరెవరికైతే ఇచ్చారో వాటన్నిటికీ సంబంధించి కూడా క్లియర్గా నిర్ణయం తీసుకుంటున్నారు, చెక్ చేస్తున్నారు. ఎప్పుడు ఏంటి అన్నటువంటి దాని మీద అడుగులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఏం జరిగింది ఎట్లా అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి టోటల్గా వాళ్ళందరినీ పిలిచితే అసలు పూర్తి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది.